హెచ్సిటీ ప్రాజెక్టు విషయంలో జీహెచ్ఎంసీ వైఖరి విమర్శలకు తావిస్తోందా? అధికారుల కొరతతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారా? హెచ్సిటీ ప్రాజెక్టులపై గందరగోళం నెలకొనడానికి గల కారణాలేంటి? మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ హెచ్సిటీ. ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టు విషయంలో జీహెచ్ఎంసీ వైఖరి విమర్శలకు తావిస్తోంది. ఇంజనీరింగ్ ప్రాజెక్టుల విభాగంలో అధికారుల కొరత ఉన్న వారికి అదనపు బాధ్యతలతో అనుకున్న స్థాయిలో హెచ్సిటీలో ముందడుగు పడటం లేదు. మెయింటెనెన్స్ పనులతో పోలిస్తే ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఎంతో కసరత్తు చేయాలి. డిపిఆర్ల నుంచి టెండర్ల ప్రక్రియ, ప్రాజెక్టు మానిటరింగ్, కన్సల్టెన్సీ ఎంపిక తదితరాలతో పాటు నిర్మాణం పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో దగ్గరుండి పర్యవేక్షించాలి. ఇప్పుడున్న మెజార్టీ అధికారులు కొత్తగా రావటం, ఒకటికి మించి బాధ్యతలు ఉండటంతో ప్రాజెక్టులు ఎలా ముందుకు సాగుతాయన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉన్నత స్థాయి సమావేశాల్లో కొందరు అధికారుల అవగాహన లోపం స్పష్టంగా తెలుస్తుందని అధికారి చెప్పారు. నానల్ నగర్, రేతేబోలి చౌరస్తాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టు పునఃపరిశీలన, విప్రో జంక్షన్ వద్ద మెట్రో, హెచ్సిటీ ప్రాజెక్టు కలిపి నిర్మించాలనే విషయంపై వాస్తవ పరిస్థితులను వివరించడంలో విఫలమయ్యారని తెలుస్తోంది. మొత్తంగా జీహెచ్ఎంసీలోని ఇంజనీరింగ్ ప్రాజెక్టుల విభాగం తీరుతో హెచ్సిటీ ప్రాజెక్టులపై గందరగోళం కొనసాగుతోంది. మహానగరంపై మార్క్ చూపించేలా ప్రభుత్వం వంతెనలు, అండర్ పాస్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని భావిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు సిద్ధమైంది. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలని ఆదేశించింది. అయితే జీహెచ్ఎంసీలో వేగం కనిపించడం లేదు. మొదటి విడతగా గచ్చిబౌలి, ఖాజాగూడ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో 2400 కోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, కేవలం కేవీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల వద్ద స్టీల్ వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికి మాత్రమే అధికారులు బిడ్లను ఆహ్వానించారు. గ్రేటర్ కు సంబంధించి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం కీలకం. రహదారుల నిర్మాణం, నిర్వహణ, నాలాల పూడికతీత వంటివి మెయింటెనెన్స్ విభాగం, వంతెనలు, అండర్ పాస్లు, ఇతర కీలక పనులను ప్రాజెక్టుల విభాగం చూసుకుంటుంది. విభాగానికి చీఫ్ ఇంజనీర్ గతంలో ఉండేవారు. దీంతో ప్రాజెక్టులకు సంబంధించి నిరంతర సమీక్ష, క్షేత్రస్థాయి పరిశీలన, పైప్ లైన్లు, విద్యుత్ లైన్లు వంటివి మార్చేందుకు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం మెయింటెనెన్స్, ప్రాజెక్టు విభాగానికి ఒకే అధికారి ఉన్నారు. సదరు అధికారి పబ్లిక్ హెల్త్ లోనూ కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. దీంతో దేనిపైనా పూర్తిస్థాయిలో దృష్టి సారించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రాజెక్టుల విభాగంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి అధికారులు సరిపడా లేరు. 6 జోన్లకు గాను ఇద్దరే ఉన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చీఫ్ ఇంజనీర్ గా ఉన్న అధికారి చార్మినార్ జోన్ గా ఎస్ఈగా కూడా కొనసాగుతున్నారు. మిగతా 5 జోన్లకు ఒకే ఎస్ఈ ఉన్నారు. హెచ్సిటీ ప్రాజెక్టులో ఉన్న శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్ తో పాటు ఇతర జోన్ల బాధ్యతలు ఆ అధికారికి అప్పగించారు. ఈ విషయంపై పురపాలక శాఖ కూడా గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.